న్యూస్. గుల్విందాడే ఎస్సీ కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మండలంలోని గుల్విందాడే గ్రామం ఎస్సీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం గ్రామ పెద్దలు, ఎస్సీ కాలనీ ప్రజల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం చేశారు. మంగళపాలెంకు చెందిన శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విగ్రహదాత రాపతి జగదీష్ బాబు సుమారు ₹1,00,000 వ్యయంతో సమకూర్చిన ఏర్పాటు చేసిన భారీ విగ్రహాన్ని వేద పండితులు వెలివెల్ల లక్ష్మీ శ్రీనివాస్ శర్మ పూజా కార్యక్రమంతో ముఖ్య అతిథులు బోని కృష్ణ, రాపతి జగదీష్ బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ అంబేద్కర్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని అన్నారు. న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా భారతదేశ చరిత్రలో అంబేద్కర్ తనదైన ముద్ర వేసుకున్న మహానీయులని అన్నారు. ఆయన ఆలోచనలను, ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అంతా చైతన్యం దిశగా సాగడంతో పాటు పిల్లల్ని చదివించడమే నిజమైన నివాళిగా ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజలకు ఆయన ఓ దిక్చూసి అని కొనియాడారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గవర గణేష్, ఎంపీటీసీ గండ్రెడ్డి రమణ, పైజ్రాజు, గ్రామ పెద్దలు జామి అప్పారావు, నడిపెల్లి రాధాకృష్ణ, జామి కనకరాజు, బోరా అప్పన్న తదితరులు పాల్గొన్నారు. అంబవాడేనా ఉదయించినాడులే, అవమానాలెదురైతే ఎదురించినాడులే. అంబవాడేనా ఉదయించినాడులే, అవమానాలెదురైతే ఎదురించినాడులే. జ్ఞానం వెలిగించాలి, అజ్ఞానం తొలగించాలి, జ్ఞానం వెలిగించాలి, అజ్ఞానం తొలగించాలి అని దేశాన్నే దాటిపోయి జాతి తలరాతను మార్చే బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. వెలివాడల వేదనకు ఒక మార్గం కావాలి, 1000 ఏండ్లు జాతికి వేకువలా నిలవాలి. వెలివాడల వేదనకు ఒక మార్గం కావాలి, 1000 ఏండ్లు జాతికి వేకువలా నిలవాలి అని బతుకు బహుజనులంతా ఏకం కావాలంటూ, బతుకు బహుజనులంతా ఏకం కావాలంటూ మనువాద సిద్ధాంతాలే కాల్చి కూల్చేసినాడు. బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. తను నమ్మిన సిద్ధాంతం మన బ్రతుకులకొక మార్గం, తన త్యాగం గొప్పదిరా కొలమానం ఎవరంట. తను నమ్మిన సిద్ధాంతం మన బతుకులకొక మార్గం, తన త్యాగం గొప్పదిరా కొలమానం ఎవరంట. బౌద్ధాన్నే నమ్మిండు నవ భారత బుద్ధుడు అయ్యిండు, బౌద్ధాన్నే నమ్మిండు నవ భారత బుద్ధుడు అయ్యిండు. అతడే మన దిక్సూచి సాధించు తన బాటలో నడిచి. బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది.
దండాలు బాబా అంబేడ్కర అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో అందుకో దండాలు బాబా అంబేద్కర అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో ముందుగా నిన్ను దరచి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో ముందుగా నిలుదలచి పాటలు పాడేము చీకటి మా బతుకుల్లో సూర్యుడు పొడవంగో అందుకో దండాలు బాబా అంబేడ్కర అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో ముందుగా నిలుదలచి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో అందుకో దండాలు బాబా అంబేడ్కర నీ తల్లి భీమబాయి నీ తండ్రి రామ్జీ నీ ఊరు అంబవాడ నీ జిల్లా రత్నగిరి ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో అందుకో దండాలు బాబా అంబేడ్కర అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో ముందుగా నిరుదలచి పాటలు పాడేము చీకటి మా బతుకుల్లో సూర్యుడు పొడవంగో అందుకో దండాలు బాబా అంబేడ్కర అంటరాని వాడంటూ అగ్రజాతి మూర్ఖులంతా అడుగడుగున నిలుబడిలో అవమానం చేసిన అంటరాని తనమును పాటించిన వాళ్లకు తగిన శాస్తి చేస్తానని శబదము చేశావో అంటరాని తనమును పాటించిన వాళ్లకు తగిన శాస్తి చేస్తానని శపథము చేశావో అందుకో దండాలు బాబా అంబేడ్కర అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో ముందుగా నిరుదలచి పాటలు పాడేము చీకటి మా బతుకుల్లో సూర్యుడు పొడవంగో అందుకో దండాలు బాబా అంబేడ్కర పట్టుదలగా ప్రపంచము పెద్ద చదువులన్నీ చదివి రంకు నేర్పుగా గ్రంథాలు రంగంతా బయట పెట్టి కులగజ్జి మూర్ఖులతో ఎనలేని పోరు ఐ, చేసి పీడితులకు తాడితులకు హక్కులు సాధించి మా హీనమైన బ్రతుకులకు వెలుగును చూపావో పీడితులకు తాడితులకు హక్కులు సాధించి మా హీనమైన బ్రతుకులకు వెలుగును చూపావో అందుకో దండాలు బాబా అంబేడ్కర అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో ముందుగా నిలుదలచి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో అందుకో దండాలు బాబా అంబేడ్కర ఎంతకు ఇక మారనన్న హైందవుల గుండెలదుర కుళ్ళిపోయి కంపుగొట్టు కుల రక్కసి కోరలిరుగ మను ధర్మపు రక్షకులు మంటలల్ల మాడిపోయి ఏయ్! హిందూ ధర్మాన్ని నాడే వదిలేసి నీవు బౌద్ధ ధర్మాన కలిసి ధన్యుడవైనావో హిందూ ధర్మాన్ని నాడే వదిలేసి నీవు బౌద్ధ ధర్మాల కలిసి ధన్యుడవైనావో అందుకో దండాలు బాబా అంబేడ్కర అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో ముందుగా నిలుదలచి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో అందుకో దండాలు బాబా అంబేడ్కర
దేశభక్తి నీ సొత్తు, మానవతే నీ గుండె, కరుణంటే నీ మనసు, సమతంటే నీ ధర్మం. ఎన్నో సుగుణాలు ఇమిడున్న నీవు ఈ పీడితుల బాధ బాప బుద్ధుడవైనావో. ఎన్నో సుగుణాలు ఇవిడున్న నీవు ఈ పీడితుల బాధ బాబ బుద్ధుడవైనావో. అందుకో దండాలు బాబా అంబేడ్కర, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో. ముందుగా నిలుదలచి పాటలు పాడేమో, చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు కొడవంగో. అందుకో దండాలు బాబా అంబేడ్కరా. పూసిన పువ్వు నువ్వే అంబేడ్కరుడా, మెరిసిన మెరుపు నువ్వే అంబేడ్కరుడా. జయ హో అంబేడ్కరుడా, జయ హో అంబేడ్కరుడా. జయ హో అంబేడ్కరుడా, జయ హో అంబేడ్కరుడా. పూసిన అగా పూసిన పువ్వు నువ్వే అంబేడ్కరుడా, మెరిసిన మెరుపు నువ్వే అంబేడ్కరుడా. జై అంబేడ్కరా, జై భీమ్రావ్ అంబేడ్కరా. బహుజన ఇంటిలోన వెలిగే దీపం నీవై, గరీబోళ్ళ ఇంటిలోన గంటెడు మెతుకైనావు. అంతరాని తనమేందని ఆయుధమై కొట్లాడి అవమానాలెన్నో పడి రాజ్యాంగం రాసినావు. జయ హో జయ హో జయ హో అంబేడ్కరుడా, జయ హో అంబేడ్కరుడా. పూసిన పువ్వు నువ్వే అంబేడ్కరుడా, మెరిసిన మెరుపు నువ్వే అంబేడ్కరుడా. కులబాణి సత్వమే పోవాలని అన్నవు, నీ ధ్యేయం నీ లక్ష్యం మరువము అంబేడ్కరా. అనగబడ్డ బతుకుల్లో ఆనందం నింపంగా అగ్గి పిడుగులయ్యి మేమంతా అడుగేసినాము. జయ హో అంబేడ్కరుడా, జయ హో అంబేడ్కరుడా. పూసిన పూసిన పువ్వు నువ్వే అంబేడ్కరుడా, మెరిసిన మెరుపు నువ్వే అంబేడ్కరుడా. నీ కోసం జీవిస్తే నీలోనే చస్తవని, 10 మంది కోసమైతే జనంలో నిలబడతావని. మాటలతో మనసులను మార్చిన జనశక్తివయ్యా, అందుకు ఈ అవనిలోన వేవేల వందనాలు. జయ హో జయ హో అంబేడ్కరుడా, జయ హో అంబేడ్కరుడా. పూసిన పువ్వు నువ్వే అంబేడ్కరుడా, మెరిసిన మెరుపు నువ్వే అంబేడ్కరుడా. జై అంబేడ్కరా, జై భీమ్రావ్ అంబేడ్కరా. మనువాదపు వేళ్ళు నరికి బహుజన బతుకు మార్చ రాజ్యాధికారంకై బాటలేసినావయ్యా. దేశ ఘనత చరితకై కదిలిన వీరుడవు, చదువే నీ ఆశయము కావాలని అన్నవు. ప్రతి పౌరుడు జ్ఞానం పొందాలని కలగన్నావు. జయ హో అంబేడ్కరుడా, జయ హో అంబేడ్కరుడా. పూసిన పువ్వు నువ్వే అంబేడ్కరుడా, మెరిసిన మెరుపు నువ్వే అంబేడ్కరుడా. జయ హో అంబేడ్కరుడా, జయ హో అంబేడ్కరుడా.
అంబేద్కరుడా పూసిన అరగక పూసిన పూసిన పువ్వు నువ్వే అంబేద్కరుడా మెరిసిన మెరుపు నువ్వే అంబేద్కరుడా జయ హో అంబేద్కరుడా జయ హో జయ హో అంబేద్కరుడా పూసిన 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 పువ్వు నువ్వే అంబేద్కరుడా మెరిసిన మెరుపు నువ్వే అంబేద్కరుడా జయ హో అంబేద్కరుడా జయ హో అంబేద్కరుడా జయ హో అంబేద్కరుడా జయ హో అంబేద్కరుడా ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది. మనకుండే ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, మనకుండే ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం. బాబా సాహెబు బాట మరువోద్దు నా ఈ బిడ్డ. అమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది. అంబవాడేనా ఉదయించినాడులే, అవమానాలెదురైతే ఎదురించినాడులే. అంబవాడేనా ఉదయించినాడు. రెవెన్యూ సంబంధించినటువంటి ప్రజలందరికీ, ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నాయకులకి, అలాగే గ్రామ సర్పంచ్ గారికి, మిగిలిన పెద్దలందరికీ, ముఖ్యంగా మహిళలు ఎక్కువ శాతం కనబడుతున్నారు. మరి మహిళలు చైతన్యం అయితే ఈ దేశమే మారిపోద్దనే మాట ఎవరు చెప్పారంటే అంబేద్కర్ గారే చెప్పారు. వీళ్ళందరికీ ముందుగా నా యొక్క జయభీములు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈ మనం అందరం ఇలా కూడుకోవడానికి మరి ముఖ్యులు శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు రాపర్తి జగదీష్ బాబు గారికి ముందుగా మనం అందరం ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఆయన ఇలాంటి కార్యక్రమాలు అంటే చాలా యాక్టివ్గా ముందుకు వస్తారు. ఎవరు అడిగినా ఇలాంటివి ఖచ్చితంగా ఇస్తుంటారు. ఆయన కూడా మరి ఆరోగ్యంగా మరి దీర్ఘకాలం జీవించాలని చెప్పేసి మనం అందరం ఆయన్ని కోరుకోవాలా. జై భీమ్. నమస్కారం, నా పేరు జామ అప్పారావు. మా కొత్త వర్షం మండలం గులివిందాల్లో బొమ్మ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆవిష్కరణ జరుగుతుంది ఈరోజు. కాబట్టి దీనికి నిర్మాత మంగళపాలెం హాస్టల్ చైర్మన్ గారు రాపర్తి రాజేష్ కుమార్ గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాధాకృష్ణ, మాది గులివింద్ర గ్రామం, కొత్త వలస మండలం. అలాగే ఈరోజు అనగా 14/4/2025 అనగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కొరకు మాకు సహాయం చేసిన వారు శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి శ్రీ రాపర్తి జగదీష్ కుమార్ గారు ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహాయపడ్డారు. అలాగే ఆయన ఈరోజు కొన్ని సందర్భంలో విగ్రహ ఆవిష్కరణకి రాకపోవడం కారణం వల్ల మన బిఎస్పి అంటే భారత బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి భువన్ కృష్ణ గారు వారి తరపు నుంచి విగ్రహ ఆవిష్కరణ జరపబడింది. కావున ఆ సందర్భంగా ఈరోజు భారీ అంతరం జరిగింది గ్రామంలో. అలాగే ఈరోజు సాయంత్రం కూడా రాపర్తి జగదీష్ కుమార్తో ఊరేంపు ప్లస్ కోలాటం మా గ్రామ మహిళలతో కోలాటం జరుగుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమం ప్రజలు, గ్రామ పెద్దలు అందరూ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జరిగిందని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. గ్రామ ప్రజలకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చినటువంటి మా శ్రీనివాస శర్మ గారు, ఆ గురువు గారు పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ఈరోజు మా అదృష్టం బాబా సాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని రచించి మనందరికీ కూడా ఒక దిక్సూచిని ఇచ్చినటువంటి పెద్ద ఆయన తాలూకా ఈరోజు జన్మదినం. ఎందరో మంది కుల
కులానికి అణగారినటువంటి అసమానతలకి ఎన్నెన్నో ఇబ్బందులు పడుతూ ఉండేటటువంటి సమయంలో మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసి మతాలుగా కులాలుగా విభజించినటువంటి సమయంలో ఏదో ఏ దిక్కు లేకుండా వెళ్ళేటటువంటి ఆ నావకి దిక్సూచిగా వచ్చినటువంటి మహనీయుడు అంబేద్కర్. ఆయన ఈ భారత ఖండములో పుట్టి ఉండకపోతే ఇంకా మనలో చాలా మంది ఈరోజు మనం ఇంత ఆప్యాయంగా ఇక్కడ ఉండేటటువంటి కులాలు ఏవైనా అన్నయ్య, తమ్ముడు, పెద్దనాన్న, మామయ్య అని పిలుచుకునేటటువంటి సంస్కారానికి దూరం అయిపోదు. అన్యమతస్థులు, అన్యమైనటువంటి దేశం నుంచి వచ్చినటువంటి బ్రిటిషర్లు అవనండి, మహమ్మదీయులు అవనండి, వేరే వేరే రకమైనటువంటి వారందరూ మన భారతదేశాన్ని అన్ని విధాలుగా విభజించారు. ఆ విభజించిన సమయంలో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన చిన్న వయసు నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు గురి అయి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి తను పడిన బాధ ఎవరు పడకూడదు, ఈ దేశంలో అందరూ ముఖ్యులే, చదువు ముఖ్యం కాబట్టి చదువుకి మనం కాస్త ప్రయోజనం ఇద్దాము, అన్నిటికన్నా కావలసినటువంటిది ఎప్పుడైతే అగ్ర కులాల వాళ్ళందరూ ఈ పుస్తకాలు, ఈ చదువులు, ఈ యొక్క సదుపాయాలు మావే అని ఒక వర్గం అంటే అది అందరి తాలూకా అని చెప్పినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన పుట్టడం చెప్పాలి అంటే మనలాంటి ఎందరో మంది పేదవాళ్ళకి ఈ కులాలలో ఉండేటటువంటి ఏదో ఒక పెళ్లి చేసుకుంటారో లేకపోతే ఒక మంచి పండుగ చేసుకుంటారో అన్న విధంగా ఒక రాముల వారి కళ్యాణమో ఇంకొకటో దానికి ఎలాగైతే అందరూ కూడి వస్తారో అలాగే ఒక కులానికి గాని ఇంకొక దానికి గాని సంబంధం లేకుండా అందరూ కలిసి వచ్చి చెయ్యడం ఆయనకి నిజంగా ఆయన విగ్రహం పెట్టేటటువంటిది లేకపోతే ఆయనకు మనం చేసేటటువంటి దానికి కూడా ఒక అద్భుతమైనటువంటి గౌరవం ఇచ్చినటువంటి విధంగా ఉండడం నా భాగ్యం. ఈరోజు దానికి నన్ను పిలవడం, నేను పొద్దున్నే రావాలి, అనివార్య కారణాల వల్ల రాలేకపోయాను, నన్ను అందరూ క్షమించండి. 4 గంటలకే మా తమ్ముడు వచ్చి ఇక్కడికి రావడానికి కారణం మా తమ్ముడు ప్రత్యేకంగా నన్ను మీరు ఎలాగైనా రావాలండి, మీరు రాకపోతే అక్కడ గ్రామంలో ఉండేటటువంటి వారందరూ ఉన్నారని చెప్పడం. వెంటనే మా శర్మ గారికి ఫోన్ చేస్తే స్వామి అంటే లేదు, ఊర్లో వాళ్ళందరూ ఉన్నారు, మీరు వస్తే బాగుంటుంది అన్నాం. కొంచెం ఒంట్లో బాగలేదు, రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. అంటే కొంచెం సిలైన్ ఎక్కించుకునే పరిస్థితి, ఈ ఎండకి ఏదో వడదెబ్బ తగిలినట్టుగా ఉంది. అవన్నీ అనుకుంటున్నాను. ఇంకా మీరందరూ ఫోన్ చేయడం వల్ల ఇక్కడికి వస్తే ఆ నీరసం అంతా పోయింది. మిమ్మల్ని అందరినీ చూసి, ఈ పిల్లల్ని చూసి ఇంకా నీరసం పోయింది. ఎవరినో వస్తున్నప్పుడు ఒక పాపను ఎత్తుకుంటే నన్ను దింపేయండి, నేను కోలాటం ఆడాలి అంటుంది. అంటే వాళ్ళలో ఉత్సాహం చూడండి. కాబట్టి దీన్ని మాత్రమే ఇంకొకరి సొత్తు కాదు అనుకునేటటువంటి వారందరికీ చదువు ఇవ్వాలి. ముఖ్యంగా చదువుతో మాత్రమే మనలో ప్రజ్ఞత వస్తుంది అని ఈ దేశానికి ఒక దిక్సూచి అయ్యాడు ఆ మహానుభావుడు. ఈరోజు ఇంత విధముగా మనం మన ఇంట్లో తల్లిదండ్రులకు కూడా ఒక చిన్న పట్టం పెట్టుకుంటాం, గ్రామంలో ఒక రాముడికి గుడి కడతాం, అలాగే ఒక గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకుంటున్నాము అంటే మనం అత్యున్నతమైనటువంటి ఆయనకి స్థానాన్ని కల్పించడానికి కారణం ఏంటి అంటే అసమానతలని. అందరూ సమానమే. నువ్వు నేను, నా దగ్గర డబ్బు ఉండొచ్చు, నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, నా దగ్గర ఏదో పెద్ద కులం అవ్వచ్చు, నీదేదో చిన్న కులం అవ్వచ్చు అనేటటువంటి భావనలన్నీ ఎప్పుడు తొలగిపోతాయి అంటే మనలో చదువు
ఆ సంస్కారం ఉన్నప్పుడు మాత్రమే. ఏ సంస్కారము? మన తాతలలో ఉండే సంస్కారం. ఈ గ్రామాలలో నాకు తెలిసి ఈ గులివిందాడ గ్రామంలో వీరి నాన్నగారు ఇక్కడే ఉండేవారు. ఇక్కడ ఉండేటప్పుడు నుంచి మా గ్రామంలో ఉండేటటువంటి వరకు మా రైతులందరూ కూడా మా గ్రామంలో ఉండే మాదికలు. ఏ రోజు కూడా నేను ఒకసారి తెలియక పెద్ద ఆయన నన్ను మా దగ్గర ఉండేటటువంటి ఆ దేవుడు బాబాయ్ నన్ను పిలిచి ఏదో ఎత్తుకుంటాను అంటే నేను కొంచెం దూరంగా వెళ్తానంటే మా నాన్నగారు ఒక్కసారి నా లెంప మీద కొట్టారు. ఆ రోజు నుంచి అంటే తల్లిదండ్రులు ఇచ్చే సంస్కారం మనకి ఎప్పటి నుంచి వచ్చేసింది. ఈ అనాగరికత అనేటటువంటిది బ్రిటిషర్ల కాలంలో మనందరినీ విడదీశారు, అన్నదమ్ములుగా ఉండేటటువంటిది. మన ముత్తాతలు ఎప్పుడు వేరువేరుగా లేరు, మన తాతలు ఎప్పుడు వేరువేరుగా లేరు. మన తండ్రుల దగ్గర నుంచి 1900 శతాబ్దం నుంచి ఈ వేరు అనేటటువంటిది వచ్చి ఈ కులాలలో కూడా జాడ్యం వచ్చేసింది. లేని పోనివన్నీ కూడా మన పెద్దలు పాటించలేనటువంటివి, మన తాత ముత్తాతల్లో లేనటువంటి ఆ సాంప్రదాయాలు అన్ని పక్కన పెట్టేసి కుళ్ళులు కుతంత్రాలతో దేశాన్ని విభజించాలి అని అసమానతమైనటువంటి తత్వాన్ని తీసుకొచ్చి ప్రజలలో ఒక రకమైనటువంటి ఉద్రేకాన్ని, ఒక రకమైనటువంటి అమానుషత్వాన్ని పెంపొందించినటువంటి బ్రిటిషర్లు అవనండి, వేరే వాళ్ళు అవనండి, ఇంకొకరు అవనండి, అన్య దేశాల నుంచి వచ్చినటువంటి వారందరికీ బుద్ధి చెప్పినటువంటి విధముగా మన అంబేద్కర్ గారు 1947వ సంవత్సరంలో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగాన్ని రాశారు. మనందరికీ ఎలాగైతే హిందువులందరికీ ఒక రకమైనటువంటి రామాయణము భగవద్గీత ప్రామాణికము, క్రైస్తవులందరికీ ఒక బైబిల్ ఎలాగ ప్రామాణికము, మహమ్మదీయులందరికీ ఖురాన్ ఎలాగ ప్రామాణికము, మన భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగం ప్రామాణికం. ఆయన చూడండి అక్కడ ఎలాగ ఉంటాడో, ఎప్పుడు ఉన్నా ఆ చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుంటాడు, ఒక వేలుతో మనకు దిక్సూచి చూపిస్తూ ఉంటాడు. రే, ఈ పుస్తకము నీ చేతిలో ఉండేటటువంటిది మస్తకములోకి వెళ్తే నీకు గొప్ప భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి చదువు రావాలి అని ఆ చదువుకునేటటువంటి సమయంలో ముందు బెంచీలు వాళ్ళు, వెనక బెంచీలు వాళ్ళు అనే సంస్కారాలు, సంస్కృతికి ఒక పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరికి విద్య రావాలి అని ఒక గొప్ప విధానాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు, మహానుభావుడు ఈరోజు మనందరికీ కూడా ఒక పెద్ద దిక్సూచి. ఇక్కడ లైట్ ఆగిపోయినా, మనం వేసుకునేటటువంటి ట్యూబ్ లైట్లన్నీ ఆగిపోయినా మన జీవితంలో వెలుగులిచ్చిన వాడు, మన పిల్లల జీవితానికి భవిష్యత్తుకి ఒక వెలుగిచ్చినటువంటి మహనీయుడు అంబేద్కర్.